హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే అగ్నిపథ్ 2027 నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎందుకు విడుదల చేశారు వీళ్ళు? ఎందుకు విడుదల చేశారంటే భారత సైన్యంలో నియామకాలు కావాలి. ఈ నియామకాలను ఎట్ట చేపట్టాలంటే అగ్నిపథ్ పథకం కింద ఎంపిక చేసి వాళ్ళని భారత సైన్యంలో చేర్పించాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉంటుంది, ఫీజు ఎంత ఉండాలి, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్గా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు మనం అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, దాని యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే ఆ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుంచి వచ్చింది? వచ్చిందంటే సంస్థ సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూటింగ్ అయినప్పటికీ కూడా నియమించబడేది మాత్రం దేని ద్వారా అంటే అగ్నిపథ్ పథకం ద్వారా. అసలు ఈ అగ్నిపథ్ పథకం అంటే ఏంటి, ఇది ఏర్పడడానికి గల కారణం ఏంటి, దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్న తర్వాతనే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోండి. అగ్నిపథ్ ఇది ఒక పథకం. ఈ పథకాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎప్పుడు ప్రవేశపెట్టింది అంటే 2022 జూన్ 14వ తారీఖు నాడు ప్రవేశపెట్టింది. అసలు దీనిని ప్రవేశపెట్టడం వెనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్మీ రిక్రూట్మెంట్లో సగటు వయసులను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ అగ్నిపథ్ పథకాన్ని మాత్రం ప్రవేశపెట్టడం జరిగింది. అంటే సగటు వయసులు తగ్గించడం అంటే ఏమీ లేదండి, భారత సైన్యంలో పనిచేసే వాళ్ళు యువకులై ఉండాలి. ఉదాహరణకి 36 సంవత్సరాలు 46 సంవత్సరాల వాళ్ళు సైన్యంలో పనిచేయగలుగుతారా? పనిచేయలేరు. ఎవరు పనిచేయాలంటే 24 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళ యువకులు మాత్రమే ఇందులో పనిచేస్తే భారత సైన్యం బలంగా ఉంటుందని చెప్పేసి ఈ అగ్నిపథ్ పథకం ద్వారా భారత సైన్యంలో పనిచేసే సగటు వయసును తగ్గించాలనే ఉద్దేశంతో ఈ అగ్నిపథ్ పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టడానికి మూలం ఏంటి, బలమైన పునాది ఎక్కడ పడిందంటే కార్గిల్ యుద్ధంలో పడింది. అసలు కార్గిల్ యుద్ధానికి ఈ అగ్నిపథ్ పథకానికి సంబంధం ఏంది? ఈ సంబంధం తెలుసుకోవడానికంటే ముందు మీకు కార్గిల్ యుద్ధం గురించి తెలియాలి. అసలు కార్గిల్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1999 మే నుండి జూలై వరకు జరిగింది. అంటే సుమారు 2 నెలల పాటు జరిగింది. మరి ఎందుకు జరిగిందంటే పాకిస్తాన్ సైనికులు మరియు ఉగ్రవాదులు వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే మన నియంత్రణ రేఖ ఏదైతే ఉందో ఆ నియంత్రణ రేఖ దాటి మన స్థావరాల్లోకి వచ్చారు. మన స్థావరాల్లో ఉన్న ఎత్తైన శిఖరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమించుకున్నారు. ఎవరు? పాకిస్తాన్ సైనికులు మరియు పాకిస్తాన్ ఉగ్రవాదులు. మరి అప్పుడు భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఎలాగూ ఈ పాకిస్తాన్ సైనికులు ఉగ్రవాదులు మన స్థావరాలను ఆక్రమించుకున్నారు కాబట్టి ప్రతీకారంగా మనం ఏం చేయాలంటే ఆ స్థావరాలను ఆక్రమించుకోవాలంటే ఏం చేయాలి? ఏదైనా ఒక ఆపరేషన్ చేపట్టి తిరిగి ఆ స్థావరాలను అయితే చేజిక్కించుకోవాలని భారత ప్రభుత్వం ఆలోచించింది. అలా ఆలోచించి ఏం చేసిందంటే ఆపరేషన్ విజయ్ అనే పేరుతో ఒక సైనిక చర్య చేపట్టింది. ఆపరేషన్ విజయ్ అనే ఒక సైనిక చర్య చేపట్టి పాకిస్తాన్ ఏదైతే ఆక్రమించుకుందో ఆ ఆక్రమించుకున్న ప్రదేశాలను ఎత్తైన శిఖరాలను కూడా తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి గుర్తుగా అంటే కార్గిల్లో సాధించిన విజయానికి గుర్తుగా ఏం చేస్తున్నారంటే జూలై 26వ తారీఖు నాడు ప్రతి సంవత్సరం కూడా కార్గిల్ దివస్గా ఇప్పుడు ప్రస్తుతం జరుపుకుంటున్నారు. మరి కార్గిల్ దివస్కు ఈ అగ్నిపథ్కు సంబంధం ఏంటంటే అప్పుడు కార్గిల్ యుద్ధం చేసేటప్పుడు సైనికులు అంటే భారత సైన్యంలో ఎక్కువ వయసు మళ్ళిన వాళ్ళే ఉన్నారు. అంటే చెప్పాను కదా ఇందా, యాక్చువల్గా గరిష్టంగా ఎంత అంటే 32 సంవత్సరాలు ఉండే అప్పుడు. అంటే 32 సంవత్సరాల లోపు సైన్యంలో ఉండేటోళ్ళు, 32 సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యేటోళ్ళు. 32 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు యుద్ధం సరిగా చేయలేకపోతున్నారు. కాబట్టి యుద్ధంలో అంటే సైన్యంలో సగటు వయసు తగ్గించాలి, సైన్యంలో సగటు వయసును తగ్గిస్తే మన భారత సైన్య వ్యవస్థ ఇంకా బలంగా ఉంటుందని చెప్పేసి అప్పుడు ఆ యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో ఉన్న సుబ్రహ్మణ్యం కమిటీ ఉన్నది కదా, అంటే సుబ్రహ్మణ్యం కమిటీ కానీ కార్గిల్ కమిటీ కానీ ఏం చేసిందంటే భారత సైన్యంలో మనం సగటు వయసును అయితే తగ్గించాలి, అలా తగ్గిస్తేనే మన భారత వ్యవస్థ ఇంకా పటిష్టంగా అవుతుందనే ఉద్దేశంతో ఈ అగ్నిపథ్ పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అంటే అప్పుడు జరిగిన ఆ యుద్ధమే ప్రేరణగా తీసుకొని ఈ అగ్నిపథ్ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి అప్లికేషన్స్ అంటే రిజిస్ట్రేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే ఫిబ్రవరి 13, 2026 నుండి ప్రారంభమై
ఏప్రిల్ 1, 2026 లోపు అయితే ముగుస్తుంది. మరి దీనికి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే జూన్ 1 నుండి జూన్ 15 మధ్యలో ఎప్పుడైనా ఉండవచ్చు. ఇది కేవలం తాత్కాలికమైన డేట్ మాత్రమే, ఇదైతే కన్ఫర్మ్ డేట్ కాదు. మరి ఈ అగ్నిపథ్ 2027 నియామకానికి సంబంధించి ఏ పోస్టులు అంటే ఏ కేటగిరీలో ఏ ఖాళీలు ఉన్నాయంటే అగ్నివీర్ జనరల్ డ్యూటీ అని ఖాళీగా ఉంది, అగ్నివీర్ టెక్నికల్ అని ఖాళీగా ఉంది, అగ్నివీర్ క్లర్క్ కానీ ఖాళీ ఉంది, అగ్నివీర్ ట్రేడ్స్మెన్ ఖాళీగా ఉన్నాయి. అంటే మొత్తం 4 కేడర్లో ఖాళీగా ఉన్నాయి. మరి ఈ 4టికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఈ 4 పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉన్నాయి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఈ అగ్నివీర్ జనరల్ డ్యూటీకి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు ఖచ్చితంగా 10 పాస్ అయి ఉండాలి. ఈ 10 కూడా ఎలా పాస్ అయి ఉండాలి? 45% మార్కులతో పాస్ అయి ఉండాలి. 45% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఖచ్చితంగా ప్రతి పేపర్లో కూడా 33% మార్కులు అయితే రావాలి. అంటే ఓవరాల్గా 40% మార్కులతోటి 10th ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టుకి సంబంధించి ఏజ్ ఎంత ఉండాలంటే 17.5 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్యలో మాత్రమే ఉండాలి. 16 సంవత్సరాలు ఉన్నా ఎలిజిబుల్ కాదు, 23 సంవత్సరాలు ఉన్నా ఎలిజిబుల్ కాదు, 17 సంవత్సరాలు ఉన్నా ఎలిజిబుల్ కాదు. కేవలం 17.5 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. అంటే 10వ తరగతి పాస్ అయ్యి, అది కూడా 40% మార్కులతో పాస్ అయ్యి 17.5 సంవత్సరాల నుండి 22 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అగ్నివీర్ జనరల్ డ్యూటీ అనే పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అగ్నివీర్ టెక్నికల్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ పోస్టుకు ఏ పోస్టుకు అగ్నివీర్ టెక్నికల్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అది కూడా సైన్స్లో, అంటే సైన్స్లో మ్యాథ్స్ ఒక సబ్జెక్టు గాను, ఫిజిక్స్ ఒక సబ్జెక్టు గాను, ఇంగ్లీష్ ఒక సబ్జెక్టు గాను ఎవరైతే కలిగి ఉండి 50% మార్కులతో ఎవరైతే పాస్ అవుతారో ఇంటర్మీడియట్ వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఐటీఐ చేస్తారో 2 సంవత్సరాలు, ఆ ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా వొకేషనల్ కోర్సు, అది ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఉండి వొకేషనల్ కోర్సు ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టుకు సంబంధించి ఏజ్ ఎంత ఉండాలంటే 17.5 సంవత్సరాల నుండి 22 సంవత్సరాల మధ్యలో మాత్రమే ఏజ్ ఉండాలి. అంటే 17.5 సంవత్సరాల నుండి 22 సంవత్సరాల మధ్య ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. హెచ్ఈసీ పాస్ అయితే వాళ్ళు ఎలిజిబుల్ కాదండి. ఓన్లీ బైపీసీ ఎంపీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. బైపీసీలో ఎంపీసీలో కూడా ఏంటది ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఈ సబ్జెక్టులు ఖచ్చితంగా ఉండాలి. ఇలా ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులు ఉండి ఎంపీసీ తీసుకొని ఎవరైతే 50% మార్కులతో పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ అగ్నివీర్ టెక్నికల్ అనే పోస్ట్కి అయితే ఎలిజిబుల్. ఒకవేళ ఇంటర్మీడియట్ లేదు, 10th ఉన్నది, ఎలిజిబులా అంటే ఎలిజిబుల్ కాదండి. ఒకవేళ ఇంటర్మీడియట్ లేదు, 10th ఉన్నది, 10thతో పాటు ఐటీఐ కూడా ఉంది, మరి ఎలిజిబులా అంటే ఎలిజిబుల్. అంటే 10thతో పాటు ఎవరైతే ఐటీఐ చేస్తారో వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. 10thలో 50% మార్కులతో పాస్ అయ్యి 40% ఇంగ్లీష్లోను, మ్యాథ్స్లోను, సైన్స్లోను వచ్చి 2 సంవత్సరాలు టెక్నికల్ ట్రైనింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. 3 years డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చండి. అగ్నిపథ్ 2027 నియామకానికి సంబంధించి మరో పోస్ట్ అయిన అగ్నివీర్ క్లర్క్ లేదా స్టోర్ కీపర్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అవుతారో ఎలా అంటే 60% మార్కులతో, అది ఆర్ట్స్ కావచ్చు, కామర్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు. అగ్నివీర్ టెక్నికల్లో ఏమని చెప్పుకున్నాం అంటే కేవలం ఎంపీసీ వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ అగ్నివీర్ క్లర్క్ లేదా అగ్నివీర్ స్టోర్ కీపర్కి సంబంధించి ఎనీ గ్రూప్, ఇటు హెచ్ఈసీ వాళ్ళు కావచ్చు, లేదా సిఈసీ వాళ్ళు కావచ్చు, లేదా బైపీసీ వాళ్ళు కావచ్చు, ఎంపీసీ వాళ్ళు కావచ్చు. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన ఎవరైనా కానీ ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళందరూ కూడా 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. అంటే ఆర్ట్స్లో కానీ, కామర్స్లో కానీ, సైన్స్లో కానీ ఎవరైతే 60% మార్కులతో ఇంటర్మీడియట్ పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ అగ్నివీర్ క్లర్క్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ అగ్నివీర్ పోస్ట్కి సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి 17.5 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి. అంటే ఏజ్ విషయంలో సేమ్ ఉంది, కానీ క్వాలిఫికేషన్ విషయంలో మాత్రం వేరువేరుగా ఉన్నాయి. ఒక్కొక్క పోస్ట్కి సంబంధించి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అయితే ఉన్నది. అదే అగ్నివీర్ ట్రేడ్స్మ్యాన్కి సంబంధించి ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ అగ్నివీర్ ట్రేడ్స్మ్యాన్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో
వాళ్ళు ఖచ్చితంగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి, లేదా 8వ తరగతి అయినా పాస్ అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏది ఉన్నా కానీ వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ అగ్నివీర్ ట్రేడ్స్మ్యాన్కి సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ ఎంత ఉండాలంటే అదే 17.5 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. ఈ 4 పోస్టులకు కూడా దరిదాపుగా సేమ్ ఏజ్ ఎంత? 17.5 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాలు. మరి ఈ పోస్టులకు సంబంధించి శారీరక ప్రమాణాలు అంటే ఫిజికల్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అంటే వీళ్ళు 10th పాస్ అయ్యి 17.5 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉన్నప్పటికీ ఒకవేళ హైట్ లేకపోతే మాత్రం వీళ్ళు ఎలిజిబుల్ కాదు. ఎంత హైట్ ఉండాలి? ఎంత హైట్ ఉండాలంటే ఈ అగ్నివీర్ జీడీ పోస్ట్ ఏదైతే ఉందో దానికి వచ్చేసి 166 సెంటీమీటర్స్ ఉండాలి. అదే అగ్నివీర్ టెక్నికల్ పోస్ట్ ఏదైతే ఉందో దానికి 165 సెంటీమీటర్స్ ఉండాలి. అదే అగ్నివీర్ క్లర్క్ పోస్ట్కి సంబంధించి 162 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. చెస్ట్ విషయానికి వచ్చేసరికి 77 సెంటీమీటర్స్ ఉండాలి. శారీరక ప్రమాణాలకు సంబంధించి రిలాక్సేషన్ ఉందా అంటే ఉంది. ఎలా ఉందంటే ఎవరైతే ఇంటర్నేషనల్లో కానీ నేషనల్లో కానీ స్టేట్లో కానీ లేదా ఏదైనా డిస్టిక్లో కానీ కాలేజ్ తరపున కానీ స్కూల్ తరపున కానీ ఏదైనా స్టేట్ నుంచి కానీ యూనివర్సిటీ నుంచి కానీ బోర్డు నుంచి కానీ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో అంటే పార్టిసిపేట్ చేసే సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి 2 సెంటీమీటర్స్ తగ్గిస్తారు హైట్లో. అంటే యాక్చువల్గా ఉండాల్సిన హైట్ ఎంత? 166 సెంటీమీటర్స్. కానీ వీళ్ళకి ఇచ్చిన రిలాక్సేషన్ ప్రకారం 2 సెంటీమీటర్లు తగ్గినా కానీ వీళ్ళైతే ఎలిజిబుల్. ఎవరైతే ఇంటర్నేషనల్లో కానీ నేషనల్లో కానీ స్టేట్లో కానీ యూనివర్సిటీ నుండి కానీ కాలేజీ నుండి కానీ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా 164 సెంటీమీటర్సే ప్రామాణికము. అదే చెస్ట్ విషయానికి వచ్చేసరికి 3 సెంటీమీటర్స్. అంటే యాక్చువల్గా ఎక్స్పాన్షన్గా అయ్యేది ఎంత? 5 cm కావాలి. యాక్చువల్గా 77 ఉన్నది. మనం గాలి పీల్చినప్పుడు ఎంత కావాలి? 83 కావాలి. కానీ ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి 80 వచ్చినా చాలు. ఎందుకంటే వాళ్ళు పాల్గొన్నందుకు వాళ్ళకి ఇచ్చే వెయిటేజ్ అది. అదే వెయిట్ విషయానికి వచ్చేసరికి హైట్ తగ్గ వెయిట్. కాకపోతే హైట్ తగ్గ వెయిట్ లేనప్పటికి కూడా ఎవరైతే ఇందులో పాల్గొంటారో వాళ్ళకి 5 కేజీలు తక్కువ ఇచ్చాడు. ఒకవేళ 166 ఉన్నారు, ఉండాల్సిన వెయిట్ 60 అనుకుందాం మనం ఉదాహరణకి. అతడు 55 ఉన్నాడు, 164 సెంటీమీటర్సే ఉన్నాడు, 50 కేజీలే ఉన్నాడు. మరి ఇప్పుడు ఈయన ఎలిజిబులా అంటే ఎలిజిబుల్. ఎందుకు ఎలిజిబుల్ అంటే ఆయన ఇంటర్నేషనల్లో పాల్గొని ఉండొచ్చు, లేదా నేషనల్లో పాల్గొని ఉండొచ్చు, లేదా స్టేట్లో పాల్గొని ఉండొచ్చు. ఇలా పాల్గొన్నట్టు ఆయనకు సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఆయన 164 cm ఉండి 50 కేజీలు ఉన్నప్పటికి కూడా ఆయన మాత్రం ఎలిజిబులే. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం చెప్పుకోవాలి. ఏంటి అంటే ఇక్కడ వెయిటేజ్ మార్కులు కూడా ఇచ్చాడు, అంటే బోనస్ మార్కులు కూడా ఇచ్చాడు. బోనస్ మార్కులు దేనికి ఇచ్చాడు, ఎంతెంత ఇచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం. బోనస్ మార్కుల విషయానికి వచ్చేసరికి ఏ కేటగిరీ ఇది? ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ కావచ్చు, ప్రస్తుతం పనిచేసిన సైనికులు కావచ్చు, లేకపోతే ఎవరైనా చనిపోయిన వాళ్ళు కావచ్చు. వాళ్ళకి సంబంధించి అగ్నివీర్ జీడీలను అయితేనేమో 20 మార్క్స్ ఇచ్చాడు, అగ్నివీర్ క్లర్క్లో అయితేనేమో 20 మార్క్స్ ఇచ్చాడు, అగ్నివీర్ టెక్నికల్లో 20 మార్క్స్ ఇచ్చాడు, అగ్నివీర్ ట్రేడ్స్మ్యాన్లు కూడా 20 మార్క్స్ వెయిటేజ్ అయితే ఇచ్చాడు, అంటే బోనస్కి ఇచ్చాడు. ఎవరికంటే ఉదాహరణకి జనరల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోరు. ఈ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకు ఈ 20 మార్క్స్ యాడ్ అవుతాయా అంటే కావు. మరి ఎవరికి యాడ్ అవుతాయి అంటే వీళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైతే అంతకుముందు సైన్యంలో పనిచేసి ఉండొచ్చు, లేదా చనిపోయి ఉండొచ్చు సైన్యంలో, లేదా ప్రస్తుతం పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ 20 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. మిగతా మామూలు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే యాడ్ కావండి. అదే స్పోర్ట్స్ మ్యాన్ ఇంటర్నేషనల్ లెవెల్లో పాల్గొన్నాడు అనుకో, ఆయనకు వచ్చేసి అగ్నివీర్ జీడీలో 20 మార్క్స్, అగ్నివీర్ క్లర్క్లో 20 మార్క్స్, అగ్నివీర్ టెక్నికల్లో 20 మార్క్స్, అగ్నివీర్ ట్రేడ్స్మ్యాన్లో 20 మార్క్స్ అయితే కలుస్తాయి. అదే నేషనల్లో పాల్గొన్నాడు అనుకోండి 15 మార్క్స్. అదే కాలేజీ నుంచి కానీ యూనివర్సిటీ నుంచి కానీ పాల్గొంటే 10 మార్క్స్ అంటే అన్ని పోస్టులకు కూడా. అదే ఖేలో ఇండియా గేమ్స్ ఆడి అనుకో వాళ్ళకు కూడా 10 మార్క్స్. అదే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడిండనుకో 5 మార్క్స్. అదే స్కూల్ లెవెల్లో ఆడిండనుకో 5 మార్క్స్. అదే క్యాండిడేట్కి ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉందనుకో 5 మార్కులు. అంటే అన్ని పోస్టులకు సంబంధించి ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 5 మార్కులు, అదే ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 10 మార్కులు, అదే ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే అగ్నివీర్ గ్రేడ్లను అయితేనేమో అంటే అగ్నివీర్ జీడీలు అయితేనేమో 20 మార్కులు, మిగతా మూడిట్లో కూడా 15 మార్కులు. అదే ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉండి ఎవరైతే రిపబ్లిక్ డే పరేడ్లో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకు వచ్చేసి అగ్నివీర్ జీడీలో అయితేనేమో 25 మార్కులు, అగ్నివీర్ క్లర్క్లో అయితే 20 మార్కులు, అగ్నివీర్ టెక్నికల్ అయితేనే 20 మార్కులు, అగ్నివీర్ ట్రేడ్స్మ్యాన్లు అయితేనేమో 20 మార్కులు.
అదే ఓ లెవెల్ సర్టిఫికేట్ ఐటీ కోర్స్ సర్టిఫికేట్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకు వచ్చేసి అగ్నివీర్ క్లర్క్లో 15 మార్కులు అయితే ఉన్నాయి, మిగతా దాంట్లో అయితే లేవు. అదే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా కూడా ఈ బోనస్ మార్కులు అయితే ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే 10థ్తో పాటు ఎవరైతే ఐటీఐ కోర్స్ చేస్తారో 2 సంవత్సరాలు వాళ్ళకు వచ్చేసి 20 మార్కులు, 10థ్తో పాటు 3 ఇయర్స్ డిప్లొమా కానీ 2 ఇయర్స్ డిప్లొమా కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళకు వచ్చేసి 30 మార్కులు. అదే ఇంటర్తో పాటు 1 ఇయర్ ఐటీఐ ఎవరైతే చేస్తారో వాళ్ళకు వచ్చేసి 30 మార్కులు. అదే ఇంటర్తో పాటు 2 ఇయర్స్ కోర్స్ ఐటీఐ ఎవరైతే చేస్తారో వాళ్ళకు వచ్చేసి 40 మార్కులు. అదే ఇంటర్తో పాటు డిప్లొమా ఎవరైతే చేస్తారో వాళ్ళకు వచ్చేసి 50 మార్కుల బోనస్ అయితే ఇవ్వబడింది. ఈ మార్కులు కేవలం ఎగ్జామ్ అంటే ఆన్లైన్లో ఎగ్జామ్ జరిగిన తర్వాత మాత్రమే మెరిట్లో మాత్రమే కలుపుతారు తప్ప ఆన్లైన్ ఎగ్జామ్ జరగడానికంటే ముందు కాదు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆన్లైన్లో 50 మార్కులకు పాస్ అని చెప్తాం. ఈ 50 మార్కులు ఇందులో ఉన్న 50 మార్కులే కలుపుతారా అంటే కలపరండి. ఈ 50 మార్కులు ఎప్పుడు కలుపుతారు? నువ్వు ఎప్పుడైతే ఆన్లైన్లో క్వాలిఫై అవుతావో, క్వాలిఫై అయ్యి మెరిట్ లిస్ట్లో ఉంటావో, ఆ మెరిట్ లిస్టును తుది మెరిట్ లిస్టు ఎప్పుడైతే ప్రకటిస్తారో ఆ ప్రకటించే సమయంలో ఈ 50 మార్కులు ఈ బోనస్ మార్కులు ఏవైతే ఉన్నాయో ఆ బోనస్ మార్కులు అయితే కలుపుతారు. అంతే తప్ప ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామ్లో మాత్రం ఈ బోనస్ మార్కులు అయితే కలపరు. ఈ అగ్నిపథ్ 2027 నియామకానికి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు వచ్చేసి 4 సంవత్సరాల కాల పరిమితి అయితే ఉంటుంది. ఈ 4 సంవత్సరాల్లో ఫస్ట్ ఇయర్ వచ్చేసి 30,000 రూపాయలు జీతం ఇస్తారు వాళ్ళకు, సెకండ్ ఇయర్ వచ్చేసి 33,000 జీతం ఇస్తారు, థర్డ్ ఇయర్ వచ్చేసి 36,500 ఇస్తారు, ఫోర్త్ ఇయర్ వచ్చేసి 40,000 జీతం అయితే ఇస్తారు. ఈ 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వీళ్ళు చేసిన పనికి గాను సుమారుగా వీళ్ళకు 10 లక్షల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్లో అంటే సుమారుగా 100 మందిని ఎంపిక చేశారని అనుకుందాం మనం. 100 మందిని ఎంపిక చేశారు. ఈ 100 మందిలో 25 మందిని అంటే 25% మందిని శాశ్వతంగా భారత సైన్యంలోకి తీసుకుంటారు. అంటే ఈ 100 మందిలో ఎవరైతే మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళలో నుండి 25 మందిని సెలెక్ట్ చేసి భారత సైన్యంలో శాశ్వతంగా నియమించడం అయితే జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంది? ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉందంటే మొత్తం కూడా 250 రూపాయలు. అంటే ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 250 రూపాయలు. ఇది అందరి క్యాండిడేట్లకు. ఈ నోటిఫికేషన్ కేవలం పురుష అభ్యర్థులకు మాత్రమే అండి, మహిళలకైతే కాదు. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి, మహిళా అభ్యర్థులకైతే ఈ నోటిఫికేషన్ కాదు. మరి ఈ 250 రూపాయల ఫీజును దేని ద్వారా చెల్లించాలి? దేని ద్వారా చెల్లించాలంటే క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు, యూపీఐ ద్వారా చెల్లించవచ్చు, డెబిట్ కార్డు ద్వారా కూడా చెల్లించవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా జరుగుతుంది? ఎంపిక విషయానికి వచ్చేసరికి ఎంపిక అనేది 2 దశల్లో జరుగుతుంది. మొదటి దశలోనేమో ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళనైతే అగ్నిపథ్ ర్యాలీకి ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ అగ్నిపథ్ ర్యాలీ ద్వారా ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళని శాశ్వతంగా అంటే 4 సంవత్సరాల కాలానికైతే వాళ్ళని ఉద్యోగంలోకి తీసుకోవడం జరుగుతుంది. మరి ఎంపిక అనేది 2 దశల్లో ఉంటుందని చెప్పుకున్నాం. మొదటి దశ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని 2వ దశకైతే ఎంపిక చేయడం జరుగుతుంది. 2వ దశలో ఏముంటాయి? 2వ దశలో ఏముంటుందంటే రిక్రూట్మెంట్ ర్యాలీ ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ దేని మీద ఉంటుంది? అంటే 1.6 కిలోమీటర్ రన్ ఉంటుంది. అంటే పరుగు పందెం ఉంటుంది. ఎంత? 1.6 కిలోమీటర్ పరుగు పందెం ఉంటుంది. ఈ 1.6 కిలోమీటర్ పరుగు పందెంని ఏ టైంలో చేరితే ఎన్ని మార్కులో ఇక్కడ ఇచ్చాడు. ఏ టైంలో చేరితే ఎన్ని మార్కులు? ఏ టైంలో చేరితే ఎన్ని మార్కులు అంటే ఎవరైతే 5 నిమిషాల 30 సెకండ్లలో పరిగెత్తుతారో వాళ్ళకు వచ్చేసి 60 మార్కులు. అదే 5 నిమిషాల 31 సెకండ్ల నుండి 5 నిమిషాల 40 సెకండ్లకు ఎవరైతే పరిగెత్తుతారో వాళ్ళకు వచ్చేసి 48 మార్కులు. అదే 5 నిమిషాల 46 సెకండ్ల నుండి 6 నిమిషాల్లోపు ఎవరైతే పరిగెత్తుతారో వాళ్ళకు 36 మార్కులు. అదే 6 నిమిషాల 1 సెకండ్ నుండి 6 నిమిషాల 15 సెకండ్ల మధ్యలో ఎవరైతే పరిగెత్తుతారో వాళ్ళకు వచ్చేసి 24 మార్కులు. ఈ 1.6 కిలోమీటర్ల రన్నుతో పాటు ఇంకా పుల్అప్స్ కూడా ఉంటాయి. ఈ పుల్అప్స్కు మార్క్స్ ఎలా కేటాయించారంటే ఎవరైతే 10 పుల్అప్స్ చేస్తారో వాళ్ళకు వచ్చేసి 40 మార్కులు, ఎవరైతే 9 పుల్అప్స్ చేస్తారో వాళ్ళకు వచ్చేసి 33 మార్కులు, ఎవరైతే 8 పుల్అప్స్ చేస్తారో వాళ్ళకు వచ్చేసి 27 మార్కులు, ఎవరైతే 7 పుల్అప్స్ చేస్తారో వాళ్ళకు వచ్చేసి 21 మార్కులు, ఎవరైతే 6 పుల్అప్స్ చేస్తారో వాళ్ళకు వచ్చేసి 16 మార్కులు. 6 కంటే తక్కువ పుల్అప్స్ చేస్తే వాళ్ళైతే డిస్క్వాలిఫై అయినట్టు లెక్క. మరి వీటితో పాటు 9 ఫీట్ డిచ్ అంటే జంప్ చేయాలి. ఎంత? 9 ఫీట్స్ని. ఇది క్వాలిఫై మాత్రమే, దీంట్లో మెరిట్ లేదు. దానితో పాటు జిగ్జాగ్ బాల్ అని ఉంటుంది, అది కూడా క్వాలిఫై కావాలి. ఈ 4 క్వాలిఫై ఇందులో మెరిట్ వచ్చిన వాళ్ళనే తుది జాబితాకి అయితే ఎంపిక చేయడం జరుగుతుందండి. ఇందులో కేవలం క్వాలిఫై అయితే సరిపోదు, మెరిట్ రావాలి. అలా మెరిట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళని మాత్రమే ఆ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.